Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఏపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ 1లో సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కీ అనాలిసిస్ చూద్దాం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి టోటల్ 75 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 75 క్వశ్చన్స్లో సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అంటే 28 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నట్టు. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అంటే 10 క్వశ్చన్స్ వచ్చినాయి. అదేవిధంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అసెర్షన్ అండ్ రీజనింగ్ వచ్చేసి 12 క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఈ పేపర్ గమనిస్తే మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి అన్నట్టు. ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈజీ అనిపిస్తుంది, కానీ కీ చెక్ చేస్తున్నప్పుడు కొన్ని ఆన్సర్స్ ఏమైతాయి అంటే కరెక్ట్ అనుకునేవి కూడా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు, రైట్? సో ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే పేపర్ వచ్చేసి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా రివిజన్ చేస్తారో వాళ్ళకి ఇది సో అడ్వాంటేజ్ ఛాన్స్ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 76 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ద ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ కాన్స్టిట్యూషన్ అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసింది స్వరణ్ సింగ్ కమిటీ, సెకండ్ వన్ వచ్చేసి జస్టిస్ వర్మ కమిటీ, థర్డ్ వన్ వచ్చేసి రామ్ నందన్ కమిటీ అండ్ జేబీ కృపాలని కమిటీ. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఇయర్ ఫస్ట్ వన్ వచ్చేసి రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ద టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ ద ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై, రైట్? సో ఇది వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd అమెండ్మెంట్ యాక్ట్, 45 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, సో 43 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో మనకు తెలుసు కదా ఇది వచ్చేసి ఏంటంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం వచ్చేసి ఏంటంటే సెక్యులర్ అనే వర్డ్ని వచ్చేసి ప్రియంబుల్లో యాడ్ చేస్తారు అన్నట్టు. ఇది 77 క్వశ్చన్. 78th క్వశ్చన్ వచ్చేసి చూస్తే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి గమనిస్తే సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లిస్ట్ 1 వచ్చేసి బారోడ్ ఫీచర్స్ ఇచ్చాడు అండ్ లిస్ట్ 2 వచ్చేసి ఏంటంటే సోర్సెస్ ఇచ్చాడు అన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే మనకి క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం అన్నట్టు, రైట్? సో ఇయర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా వచ్చేసి మనకి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ వచ్చేసి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఇవి వచ్చేసి జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అన్నట్టు, జర్మనీ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్, కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం అన్నట్టు, సోర్స్ వచ్చేసి ఆస్ట్రేలియా అన్నట్టు. అండ్ సింగిల్ సిటిజన్షిప్ వచ్చేసి ఏంటంటే మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం, యూకే నుంచి తీసుకున్నాం అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ ఏ వచ్చేసి 3, సో ఇయర్ బి వచ్చేసి 4 అండ్ సి 2 అండ్ డి వచ్చేసి 1. సో మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి 79th క్వశ్చన్ గమనిస్తే 79th వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ట్రూ ఆర్ రాంగ్ అనే వర్డ్ ఉంటుంది, ఇది మనం చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? సో రిగార్డింగ్ 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 గురించి మాట్లాడుతుంది. సో ఆప్షన్ ఏ వచ్చేసి సో గేవ్ ఏ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, రైట్? సో ఇది వచ్చేసి ఏంది కరెక్టే అండి. సో ఈ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఒకసారి గమనిస్తే మేడ్ ద రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19. సో ఈ ఆప్షన్ కూడా వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ సి ఆప్షన్ చూస్తే ఇట్ ఈస్ యాడెడ్ ఏ న్యూ పార్ట్ 10th B టు ద కాన్స్టిట్యూషన్. ఇది 10th B కాదండి, ఇది వచ్చేసి ఏంటి అంటే 9th B అన్నట్టు. సో ఇయర్ 9th B వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే 10th B అన్నట్టు కాబట్టి సో ఇయర్ ఆప్షన్ సి వచ్చేసి రాంగ్. నెక్స్ట్ యాడెడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అండర్ ఆర్టికల్ 43B. సో ఇయర్ ఈ ఆప్షన్ కూడా వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో వచ్చేసి ఏబిడి రైట్, సి వచ్చేసి రాంగ్, రైట్? సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంది ఓన్లీ 79th క్వశ్చన్ ఆప్షన్ 1 వచ్చేసి రైట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసింది 80th క్వశ్చన్ చూద్దాం. 80th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్
భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించాడు? మీన్స్ సో హియర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మనకి ఈ ఆన్సర్ వచ్చేసి ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో మనకి ఆర్టికల్ 32 వచ్చేసి ఇది చెప్తుంది అన్నట్టు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి 81 క్వశ్చన్ చూసుకుంటే 81 క్వశ్చన్ చూస్తే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో మనకి అడాప్టేషన్ ఎప్పుడు జరిగింది అంటే 26 నవంబర్ 1949. ఎఫెక్ట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది అంటే జనవరి 26, 1950. సో ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి ఏంటంటే అడాప్టెడ్ అంటుంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నవంబర్ 26, 1949 కరెక్ట్. సో ఇయర్ ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అండ్ అదేవిధంగా వచ్చేసి 82 క్వశ్చన్ తీసుకున్నాం. 82 క్వశ్చన్స్ లో ఏమంటున్నాడు? సో ఇయర్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్డ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనకు వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి పార్ట్ 4, ఆప్షన్ 2 పార్ట్ 7 అండ్ ఆప్షన్ 3 వచ్చేసి పార్ట్ 6, ఆప్షన్ 4 వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్. సో మనకు వచ్చేసి యూనియన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఏంటంటే పార్ట్ 5 చెప్తుంది అన్నట్టు, రైట్. అదేవిధంగా వచ్చేసి మనం 83 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే సో మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయి అన్నట్టు. సో 83లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు, రైట్. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి అన్నట్టు. అండ్ 84 క్వశ్చన్ తీసుకుంటే వెన్ వాజ్ ద హ్యూమన్ రైట్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్, రైట్. సో ఇయర్ ఆప్షన్ 1 1992, సో ఆప్షన్ 2 1994, ఆప్షన్ 3 వచ్చేసి 1993 అండ్ ఆప్షన్ 4 వచ్చేసి మనకి 1990 ఇచ్చిండు. దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్. హ్యూమన్ రైట్ కమిషన్ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. అండ్ అదేవిధంగా వచ్చేసి 85 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 85 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అన్నట్టు, రైట్. సో ఇయర్ లీస్ట్ 1 వచ్చేసిందంటే నేషనల్ కమిషన్స్ ఇచ్చాడు. లీస్ట్ 2 వచ్చేసింది అంటే నేమ్ ఆఫ్ ఫస్ట్ చైర్మన్ ఎవరో అడుగుతున్నారు, రైట్. సో ఫస్ట్ 1 వచ్చేసిందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, రైట్. సో ఇయర్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ మనకు ఒకసారి గమనిస్తే దీనికి ఫస్ట్ చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే సో ఇయర్ కున్వర్ సింగ్ ఉన్నారు అన్నట్టు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి వచ్చేసి సో ఇయర్ కున్వర్ సింగ్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. అండ్ అదేవిధంగా సెకండ్ 1 వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే సో ఇయర్ జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. అండ్ అదేవిధంగా వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ వచ్చేసి ఎవరున్నారు అంటే సో ఇది మనకు వచ్చేసి సూరజ్ బాన్, ఓకే. సూరజ్ బాన్ వచ్చేసి మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వచ్చేసి ఎవరు అంటే జస్టిస్ సో ఇయర్ ఆర్ఎన్ ప్రసాద్, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా వచ్చేసి 86th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 86 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ 1 రెసిడ్యూ పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ ఇంక్లూడెడ్ ఆర్టికల్ 248 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనకి రెసిడ్యూల్ పవర్ వచ్చేసి సో ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 248 లోనే ఉంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ద యూనియన్ పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ ఓవర్ ఎనీ ఐటమ్ నాట్ కవర్డ్ స్టేట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్, రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది సో మనకి స్టేట్ లిస్ట్ లేనిది కాంకరెంట్ లిస్ట్ లేనిది ఆటోమేటిక్ ఎవరికి వెళ్ళిపోతుంది అంటే పార్లమెంట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ లో ఏది కరెక్ట్ అని అడిగాడు. ఆప్షన్ ఏ, సో ఇయర్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ రెండు కరెక్టే. సో ఇయర్ బోత్ ఆర్ కరెక్ట్ మీన్స్ ఇయర్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి 87th క్వశ్చన్ చూడండి. 87th క్వశ్చన్ కూడా వచ్చేసి ఏంటంటే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అన్నట్టు, రైట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగాడు. ఒకసారి చూడండి. లీస్ట్ 1 వచ్చేసి రిట్స్ ఇచ్చాడు అండ్ లీస్ట్ 2 వచ్చేసి వాటి మీనింగ్స్ ఏందని అడుగుతున్నారు అన్నట్టు, రైట్. సో ఇది మనకి ఒకసారి గమనిస్తే కోవారంట్. జనరల్ గా కోవారంట్ ఎవరికి ఇస్తారు సో బై వాట్ అథారిటీకి ఇస్తారు అన్నట్టు. సో ఇయర్ వాట్ అథారిటీ అనేది కోవారంట్ అన్నట్టు. అండ్ సెకండ్ 1 వచ్చేసి ఏంటంటే మ్యాండమస్. మ్యాండమస్ జనరల్ గా వచ్చేసి ఏంటి అంటే ఇది ఒక కమాండ్ అన్నట్టు. సో ఇయర్ వి కమాండ్ ఇండికేట్ చేస్తుంది. మ్యాండమస్ వచ్చేసి వి కమాండ్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి హెబియస్ కార్పస్. సో ఈ హెబియస్ కార్పస్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఫిజికల్ గా బాడీని సబ్మిట్ చేయాలని చెప్తుంది. హెబియస్ కార్పస్ వచ్చేసి ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, ఇది కరెక్ట్. అండ్ అదే విధంగా సెర్సరీ వచ్చేసి ఏంటంటే టు బి సర్టిఫైడ్ ఈజ్ కరెక్ట్. సో ఇయర్ టు బి సర్టిఫైడ్ ఈజ్ కరెక్ట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి
సో ఇయర్ ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 3, సి వచ్చేసి 4 అండ్ డి వచ్చేసి 1. సో మనకి ఇచ్చిన ఆన్సర్లో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88th క్వశ్చన్ కూడా వచ్చేసిందంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం వాజ్ ఒరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్. సో జుడిషియల్ యాక్టివిజం కాన్సెప్ట్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఇయర్ యుఎస్ఏ నుంచి తీసుకున్నాం అన్నట్టు, రైట్. 88 వచ్చేసి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 89th క్వశ్చన్ తీసుకున్నాను, ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ ఎలక్షన్స్, రైట్. ఆప్షన్ ఏ వచ్చేసి లోకల్ బాడీస్. సో ఇయర్ ఆప్షన్ బి వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్. ఆప్షన్ 3 వచ్చేసి ప్రైమరీ, సో ఇయర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ 4 వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఇయర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసిందంటే స్టేట్ లెజిస్లేచర్ కి ఇవి కండక్ట్ చేయదు, ఈ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయదు. అదేవిధంగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కండక్ట్ చేయదు అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కండక్ట్ చేయదు. సో ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీన్స్ సో ఇయర్ మనకి రూరల్ అండ్ అర్బన్ ఎలక్షన్స్ సంబంధించిన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మాత్రమే కండక్ట్ చేస్తుంది అన్నట్టు. సో మీన్స్ పంచాయత్ ఎలక్షన్స్ అండ్ అదేవిధంగా వచ్చేసి సో ఇయర్ మున్సిపల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి ఏంటంటే 89th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ 90th క్వశ్చన్ చూస్తే 90th క్వశ్చన్ ఏమంటున్నంటే అరేంజ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్, రైట్. క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి గడ్గిల్ కమిటీ, రైట్. ఈ గడ్గిల్ కమిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1988లో ఏర్పాటు చేశారు. గడ్గిల్ కమిటీ వచ్చేసి 1988. అండ్ అదే విధంగా వచ్చేసి దంతువాలా కమిటీ ఎప్పుడు వచ్చింది అంటే 1978లో వచ్చింది. దంతువాలా కమిటీ వచ్చేసి 1978. అండ్ ఎల్ఎం సింఘ్వి సో కమిటీ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1986లో వచ్చింది అన్నట్టు, 1986. అండ్ బలవంతరాయ్ మెహతా కమిటీ వచ్చేసి ఇది ఎప్పుడు వచ్చిందంటే 1957లో వచ్చింది అన్నట్టు. సో మనకి ఇక్కడ గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చేసి క్రోనలాజికల్ ఆర్డర్ అంటుంది కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి డి, రైట్. బలవంత్ రాయ్ మెహతా కమిటీ 1957. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సో ఇయర్ దంతువాలా కమిటీ వచ్చేస్తుంది, రైట్, బి. నెక్స్ట్ వచ్చేసి ఏంది దాని తర్వాత వచ్చేసి మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ వచ్చేసి 1986, సి ఆప్షన్. అండ్ సో గడ్గిల్ కమిటీ వచ్చేసి లాస్ట్ వన్ 1988. సో ఇయర్ డిబిసిఏ. సో డిబిసిఏ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇచ్చిన దాంట్లో సో ఇయర్ 4th ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి 91 క్వశ్చన్ ఒకసారి గమనిస్తారు. 91 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 కేమ్ ఇన్ టు ఫోర్స్. సో మనకి 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చిందని అడుగుతున్నట్టు. ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్, రైట్. ఇది వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే సో మనకి June 1, 1993లో వచ్చింది. సో మనకి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఇయర్ 92 వచ్చేసి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఇయర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు అన్నట్టు, రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే సో ద కంటోన్మెంట్ యాక్ట్ వాస్ పాస్డ్ బై సెంట్రల్ లెజిస్లేచర్ ఇన్ 1924, రైట్. ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. అదే విధంగా వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మద్రాస్ ఇన్ 1688. సో ఈ స్టేట్మెంట్ కూడా వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ అదే విధంగా వచ్చేసి మనకి లార్డ్ రిప్పన్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ 3 కూడా వచ్చేసి కరెక్ట్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఏబిసి ఆల్ ఆర్ కరెక్ట్. సో మనకు వచ్చేసి ఇందులో ఆప్షన్ గమనిస్తే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. అదే విధంగా వచ్చేసి 93 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 93 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాట్ ట్రూ అంటుంది. సో ఇది గమనించాలి మనం, ట్రూ ఆర్ నాట్ ట్రూ అనే పదాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అండ్ రిగార్డింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వర్ యూజ్డ్ ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ గోవా ఇన్ ద జనరల్ ఎలక్షన్ టు ద అసెంబ్లీ ఇన్ 1999 అని అడుగుతున్నారు, రైట్. సో మనకు వచ్చేసి ఏంది ఇది కరెక్టే అండి. సో ఇయర్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ గోవా వచ్చేసి 1999లో వచ్చేసింది అంటే ఈవీఎం మిషన్స్ చేశారు, ఇది కరెక్ట్. ఆప్షన్ బి ఒకసారి చెక్ చేసి ఆప్షన్ బి వచ్చేసి ఏంటంటే సో ఈవీఎంస్ ఆర్ యూజ్డ్ ఫస్ట్ టైం on experimental basis in selected constituencies in the assembly elections to the state of Rajasthan, Madhya Pradesh, Gujarat in 1998 ఇచ్చారు. ఇది మనకి ఇచ్చిండు. యాక్చువల్గా వచ్చేసి ఏంటి అంటే మనకి 1998లో వచ్చేసి రాజస్థాన్లో కండక్ట్ చేశారు, కరెక్ట్ స్టేట్మెంటే. మధ్యప్రదేశ్లో కూడా కండక్ట్ చేశారు, అది కూడా కరెక్టే. సో గుజరాత్లో కండక్ట్ చేయలేదు, అది ఎక్కడ కండక్ట్ చేశారు, ఢిల్లీలో కండక్ట్ చేశారు అన్నట్టు. సో గుజరాత్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. సో మనకు వచ్చేసింది ఆప్షన్ బి వచ్చేసి రాంగ్.
ఇక్కడ ఏం అడుగుతుండు, నాట్ ట్రూ అడుగుతుండు. నాట్ ట్రూ అంటే ఏంది, ఇక్కడ బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో మనకి 93 క్వశ్చన్లో వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి 94 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 94 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రెడ్యూస్డ్ మినిమం ఏజ్ ఫర్ ఓటింగ్ ఫ్రమ్ 21 to 18 ఇయర్స్ అడుగుతున్నారు. సో ఇందులో వచ్చేసి మనకు వచ్చేసి ఏంటంటే మనకి 61 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 21 ఇయర్స్ నుంచి ఏం చేశారంటే 18 ఇయర్స్ కి తగ్గించారంట. సో కాబట్టి మనకి ఇక్కడ గమనిస్తే ఆప్షన్ 1 డైరెక్ట్ కరెక్ట్. సో ఇయర్ 61 సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చేసి కరెక్ట్ అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 95 క్వశ్చన్ ఒకసారి గమనించండి. 95 క్వశ్చన్ వచ్చేసి ఏమంటుండంటే లీస్ట్ 1 వచ్చేసి కమిటీస్ ఇచ్చాడు అండ్ లీస్ట్ 2 వచ్చేసి రిలేటెడ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి అన్నట్టు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఓహరా కమిటీ అడిగాడు, రెండోది వచ్చేసి ఇంద్రజిత్ గుప్తా కమిటీ అండ్ దినేష్ గోస్వామి కమిటీ అండ్ జేఎస్ వర్మ కమిటీ అడిగాడు అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏమొచ్చినాయి అనేది రైట్ సైడ్ ఇచ్చినట్టు. సో ఇది మనం ఒకసారి గమనిస్తే, సో ఇది ఓహరా కమిటీ వచ్చేసి ఏంటంటే ఇతను ఏమిచ్చిందంటే నెక్సస్ బిట్వీన్ క్రైమ్ అండ్ పాలిటిక్స్ గురించి చెప్పాడు. సో ఇయర్ ఓహరా కమిటీ వచ్చేసి ఏంటి అంటే మనకి సో ఇయర్ నెక్సస్ బిట్వీన్ క్రైమ్ అండ్ పాలిటిక్స్ వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ వచ్చేసి ఏంటంటే దేనికి రిలేటెడ్ అంటే స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కి రిలేటెడ్ అన్నట్టు. సో ఇయర్ స్టేట్ ఫండింగ్. సో ఇయర్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ వచ్చేసి ఏంటంటే స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కరెక్ట్. అండ్ దినేష్ గోస్వామి కమిటీ, ఈ దినేష్ గోస్వామి కమిటీ మనకి దేనికి రిలేటెడ్ అంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి కరెక్ట్ అన్నట్టు. అండ్ అదే విధంగా జేఎస్ వర్మ కమిటీ, ఈ జేఎస్ వర్మ కమిటీ వచ్చేసి ఏంటి అంటే మనకి సో ఇయర్ అమెండ్మెంట్ టు ద క్రిమినల్ లా వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ మనకి గమనిస్తే ఏ వచ్చేసి 5 అండ్ బి వచ్చేసి 3 అండ్ సి వచ్చేసి 4 అండ్ డి వచ్చేసి 1. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ మనకి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వచ్చేసి 96 క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. 96 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ గమనిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ రిలేటెడ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడుగుతుంది. సో ఇయర్ మనకు వచ్చేసి ఏంటి, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఏ 3 బాడీ మెంబర్, రైట్. కరెక్టే కదా. మనకు వచ్చేసి ఏంటి, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కాబట్టి ఇది కరెక్ట్. రెండోది వచ్చేసి ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇది రాంగ్. ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఆప్షన్ బి వచ్చేసి రాంగ్. సో ఆప్షన్ బి చూడండి ఇందులో ఉంది, ఇది రాంగ్ అండ్ అదే విధంగా వచ్చేసి ఇది రాంగ్. నౌ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ, కరెక్టే కదా. సో మనకు వచ్చేసి ఏంది, సి స్టేట్మెంట్ కరెక్ట్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఏ అండ్ సి రైట్, బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద 96th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 97th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, 97 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇన్ ద లీస్ట్ గివెన్ బిలో హౌ మెనీ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటంటే నీతి ఆయోగ్ ఇచ్చింది. అయితే మనకు వచ్చేసి ఏంటంటే నీతి ఆయోగ్ వచ్చేసి ఎప్పుడు ఫామ్ చేశారు, 2015లో ఫామ్ చేశారు నీతి ఆయోగ్ వచ్చేసి. ఓకే, అండ్ ఇది ప్లానింగ్ కమిషన్ రిప్లేస్ చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చారు అన్నట్టు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి నీతి ఆయోగ్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, రైట్. సో ఇది రాంగ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసి ఏంటంటే ఇది స్టాట్యుటరీ బాడీ, ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ. ఇది ఏంటంటే మైనారిటీ యాక్ట్ 1992 ప్రకారం వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ని ఏర్పాటు చేశారు అన్నట్టు. సో ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి మనకి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆర్టికల్ 350B. ఓకే, ఆర్టికల్ సో ఏ 350B ప్రకారం వచ్చేసి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది కరెక్ట్. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్. సో ఇది ఏ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం ఏర్పాటు చేశారు. ఇది కూడా వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో వచ్చేసి ఎన్ని ఆర్గనైజేషన్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు, బట్ ఓన్లీ ఒక ఆర్గనైజేషన్ మాత్రమే, దట్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ, రిమైనింగ్ వచ్చేసి కావచ్చు. కాబట్టి సో ఇయర్ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి 98th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 98th క్వశ్చన్ ఏం చెప్తుందంటే యాజ్ ఫర్ ద 91
the Amendment Act of 2003, the total number of my ministers, including the Prime Minister, in the council, the Central Council of Ministers, shall not be. So here shall not be exceed dash of the total strength of the Lok Sabha. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే సో ఇయర్ 10% కాదు, 12% కాదు. సో ఇయర్ ఇది రాంగ్, ఇది రాంగ్, 20% కాదు. సో ఇది వచ్చేసి ఏంటంటే 15% వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇయర్ ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 99 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, హూ డిస్క్రైబ్డ్ ఇండియన్ యూనియన్ యాజ్ ఏ ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. సో ఇది కూడా వచ్చేసి డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ ఐవర్ జెండింగ్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇయర్ 99 వచ్చేసి ఐవర్ జెండింగ్ ఈస్ కరెక్ట్. అండ్ 100th క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, 100th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ద పవర్ టు ఇంక్రీస్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ సో ఇయర్ వెస్టెడ్ ఇన్ సో లా కమిషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ అండ్ కొలీజియం. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లా కమిషన్ కి ఆ పవర్ లేదు, సో ప్రెసిడెంట్ కూడా ఇంక్రీజ్ చేయడు, కొలీజియం కూడా కాదు. ఆ పవర్ వచ్చేసి ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ కి మాత్రమే ఉంది. అది కూడా ఏంటంటే ఆర్టికల్ 124. సో ఇయర్ ఆర్టికల్ 124 ప్రకారం వచ్చేసి పార్లమెంట్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ ని సుప్రీం కోర్టులో ఇంక్రీజ్ చేసే పవర్ ఉంది అన్నట్టు. సో 100th క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 101 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, అరేంజ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద క్రానలాజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఆప్షన్ ఏ వచ్చేసి సమాజ్వాదీ పార్టీ, ఆప్షన్ బి వచ్చేసి ద్రవిడ మున్నేత్ర కజకం, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బహుజన్ సమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. రైట్, ఇవి ఎస్టాబ్లిష్మెంట్స్ అడిగారు. ఫస్ట్ వచ్చేసి డిఎంకే ఒకసారి గమనిస్తే, డిఎంకే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా టీడీపీ గమనిస్తే తెలుగుదేశం పార్టీ వచ్చేసి 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ బిఎస్పి పార్టీ వచ్చేసి 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సమాజ్వాదీ పార్టీ వచ్చేసి ఎప్పుడు వచ్చిందంటే 1992లో వచ్చింది అన్నట్టు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చేసింది బి, రైట్, సెకండ్ వన్ వచ్చేసి సో ఇయర్ డి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సి, ఫోర్త్ వన్ వచ్చేసి ఏ, బీడీసీఏ. బీడీసీఏ వచ్చేసింది ఈ క్వశ్చన్ ఉంది. రైట్, 102 క్వశ్చన్ వచ్చేసి, యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ద స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ కంప్రైజింగ్. సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ని కమిటీ సిఫారసుల పైన గవర్నర్ నియమిస్తాడు అన్నట్టు. ఆ కమిటీలో ఎవరు ఉంటారు అంటే ఒకరు వచ్చేసి ఏంటి అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ హైకోర్టు వచ్చేసి రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ బి రాంగ్ అంటే ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా వచ్చేసి సో ఇయర్ ఆప్షన్ 1, ఆప్షన్ 3, అదేవిధంగా వచ్చేసి ఆప్షన్ 4 రాంగ్. సో ఎలిమినేట్ చేయొచ్చు. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2. అంటే సి అండ్ డి ఆప్షన్ మనకు తెలియకపోయినా కూడా డైరెక్ట్ టిక్ చేయొచ్చు. సో ఇయర్ ఈ కమిటీలో వచ్చేసి ఒకరు వచ్చేసి సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ కన్సర్న్ స్టేట్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ, కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఇది ఆల్సో బి కరెక్ట్. సో ఏసీడీ కరెక్ట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వయలేట్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే భారత రాజ్యాంగంలోని సమైక్య సూత్రాలని ఉల్లంఘించే వాళ్ళు ఎవరు అన్నట్టు క్వశ్చన్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ వచ్చేసి బాగా వైలేట్ చేస్తుంది ఫెడరల్ ప్రిన్సిపల్స్. సో ఇది కరెక్టే. సో ఇయర్ సెంట్రల్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఫెడరల్ ప్రిన్సిపల్స్ ని వైలేట్ చేయడానికి లేదు, కాబట్టి ఇది రాంగ్. రైట్, నెక్స్ట్ వచ్చేసింది ఆఫీస్ ఆఫ్ ది కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి కూడా సో ఇయర్ ఫెడరల్ ఫ్యూచర్స్ ని వైలేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో బి కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి కూడా ఎమర్జెన్సీ పవర్స్ కూడా వచ్చేసి ఫెడరల్ ప్రిన్సిపల్స్ ని వైలేట్ చేస్తుంది అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి ఏంటంటే ఏసీడీ కరెక్ట్. సో 103 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి 104 క్వశ్చన్కి ఒకసారి వెళ్తే, ఇది వచ్చేసి ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్. రైట్, ఇక లిస్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ ఇచ్చాడు, లిస్ట్ 2 వచ్చేసి ఏ లిస్ట్ లో ఉంది అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్. ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రెండు వచ్చేసి యూనియన్ లిస్ట్ లో ఉంటుంది. సో ఇయర్ ఏ, సో 2కి కరెక్ట్. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ మినరల్ రైట్స్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి స్టేట్ లిస్ట్ లో ఉంటుంది. ఎడ్యుకేషన్ దేంట్లో ఉందంటే కాంకరెంట్ లిస్ట్ లో ఉందన్నట్టు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో వచ్చేసి ఏంటి అంటే A2, B3 అండ్ C1. సో ఇయర్ అది వచ్చేసింది ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. రైట్,
సో ఇయర్ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసింది 105 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఇది డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటుంది. సో మనకు వచ్చేసింది అంటే చార్టర్ యాక్ట్ 1833 ప్రకారం, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారం వచ్చేసింది అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇది కరెక్ట్. సో ఇయర్ నెక్స్ట్ 106 వచ్చేసి కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్. వెన్ డిడ్ ద లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013 సో ఇయర్ కమ్ ఇన్ టు ద ఫోర్స్? రైట్, ఇందులో వచ్చేసి ఏంటి అంటే మనకి సో ఇయర్ 16th January 2014 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇయర్ 16th January 2014 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే 107 వచ్చేసి ఏంటి అంటే ద పార్లమెంట్ కెన్ మేక్ లా ఆన్ సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో ఇయర్ ఏ కండిషన్స్ అప్పుడు ఇది చేస్తారు అనేది క్వశ్చన్ అన్నట్టు. సో మనకు ఒకసారి గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇయర్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ 2 or more స్టేట్స్. రైట్, సో ఇయర్ ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్టే. ఎప్పుడైనా సరే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థుల మేరకు కూడా వచ్చేసి ఏం చేయొచ్చు అంటే రాష్ట్ర స్థాపిత విషయాలలో పార్లమెంట్ కూడా చట్టాలు చేయొచ్చు అన్నట్టు. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్. ఓకే, అది వచ్చేసి ఏంటంటే మనకి ఆర్టికల్ 252 ప్రకారం చెప్తుంది అన్నట్టు. అదే సో ఇయర్ దిస్ ఈస్ ఆర్టికల్ 252. సో ఇయర్ ఆర్టికల్ 252. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బి ఆప్షన్ ఒకసారి గమనిస్తే సో ఇది వచ్చేసి ఏంటి అంటే ద రాజ్యసభ పాసెస్ ఎ రెజల్యూషన్ విత్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ authorizing the parliament to make law on subject in the national interest. Right, so here ఇది కూడా కరెక్టే. సో here ఆర్టికల్ 249 ప్రకారం, ఓకే, ఆర్టికల్ 249 ప్రకారం వచ్చేసిందంటే రాజ్యసభలో హాజరై ఓటింగ్ చేస్తున్న సభ్యులు కనీసం 3/200 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంట్ అధికారం ఉంది అనేది కూడా కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ప్రొక్లమేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. రైట్, సో ఇయర్ ఇది కూడా వచ్చేసి ఏంటి అంటే మనకి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంది ద లోక్సభ పాసెస్ రెజల్యూషన్ విత్ సో అట్లీస్ట్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంటింగ్ అండ్ ఓటింగ్ ఆథరైజింగ్ పార్లమెంట్ టు మేక్ సబ్జెక్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు అంటే లోక్సభలో హాజరై ఓటింగ్ చేస్తున్న సభ్యులు కనీసం 3/200 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంలో చట్టాలు చేయడానికి పార్లమెంట్ అధికారం ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓన్లీ రాజ్యసభకి ఉంది, లోక్సభకి లేదు. సో ఇయర్ ఆప్షన్ డి వచ్చేసి ఏంటంటే రాంగ్ అన్నట్టు. సో మనకు వచ్చేసి ఏంటి అంటే ఏబిసి 3 కరెక్ట్. సో ఇయర్ 107 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 108 క్వశ్చన్ ఒకసారి వెళ్దాం. 108 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ద 11th ఫండమెంటల్ డ్యూటీ వాస్ యాడెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాడు. సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఇయర్ ఆప్షన్ 1 వచ్చేసి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 అండ్ ఆప్షన్ 2 వచ్చేసి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002, 96th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 అండ్ 96th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2001. సో మనకు వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇయర్ రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసర్షన్ అండ్ రీజనింగ్. సో ఇది సో 109 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ద యూపీఎస్సీ ఈజ్ ఎ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. రైట్, సో ఇయర్ ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే. మనకేంది సో ఇయర్ యూపీఎస్సీ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ రిక్రూట్ చేస్తుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి కోర్స్ గ్రూప్ బి సర్వీసెస్ కూడా రిక్రూట్ చేస్తుంది. కాబట్టి అసర్షన్ వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎస్, ఇది వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ కూడా కరెక్టే అన్నట్టు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏంటి అంటే ఈ 2 కూడా కరెక్టే. రైట్, రిక్రూటింగ్ ఎవరు చేస్తున్నా, నేను యూపీఎస్సీ చేస్తున్నాను. సో మనకు వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1 మీన్స్ అసర్షన్ అండ్ రీజనింగ్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇయర్ 109 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 ఒకసారి చూద్దాం. 110 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సో ఏమని మాట్లాడుతున్నాడు, అసర్షన్ వచ్చేసి ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ అన్ సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ గ్రాస్ రూట్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ. ఎస్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వచ్చేసి ఏంటి అంటే మనకి దేశంలోనే అట్టడుగు ప్రజాస్వామిక సంస్థల పరిమాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అనేది కరెక్టే. సో ఇయర్ అసర్షన్ వచ్చేసి కరెక్ట్.
సెకండ్ వన్ వచ్చేసింది అంటే దిస్ యాక్ట్ బ్రాట్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ జస్టిసబుల్ పార్టీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది కూడా వచ్చేసి కరెక్టే. సో ఈ చట్టం కూడా పంచాయతీరాజ్ సంస్థల్ని రాజ్యాంగంలోని న్యాయ పరిధిలోకి తీసుకొచ్చినట్టు. సో ఇది కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ వచ్చేసింది రెండు ఇంటర్ రిలేటెడే. సో కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అట్లనే సో 1-1 క్వశ్చన్ 1-1 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఇయర్ అసర్షన్ వచ్చేసింది అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ వైలేట్ ద ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ అటానమీ ఆఫ్ ది స్టేట్, రైట్. సో ఇయర్ ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చేసిందంటే ఫెడరల్ ప్రిన్సిపల్స్ ని వైలేట్ చేస్తుంది, కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసిందంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఆర్ గవర్న్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డూ నాట్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దెమ్. సో ఇది కూడా కరెక్టే. సో కాబట్టి కంట్రోల్ లేదు చేయబట్టి మనకు వైలేషన్ జరుగుతున్నట్టు. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసిందంటే అసర్షన్ రీజన్ రెండు ట్రూనే అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇయర్ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1-1-2 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 1-1-2 క్వశ్చన్ వచ్చేసింది నీతి ఆయోగ్ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ బాడీ, రైట్. అసర్షన్ వచ్చేసి కరెక్టే. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నాన్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ బాడీ, కరెక్ట్. రీజనింగ్ వచ్చేసి సో ఇయర్ రీజనింగ్ వచ్చేసింది అంటే one of the objective of Niti Aayog is to develop mechanism to formulate credible plans at the village level and aggregate these progressively at the high levels of the government, రైట్. ఇక్కడ ఏమంటున్నాను, గ్రామ స్థాయి విశ్వసనీయమైన ప్రణాళికలను రూపొందించడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడము మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయి వీటిని క్రమంగా సమీకరించడం నీతి ఆయోగ లక్ష్యాలు. సో ఇయర్ ఇది కూడా వచ్చేసింది అంటే కరెక్ట్ ఆప్షనే. బట్ ఇక్కడ వచ్చేసింది అంటే రీజను సో ఇయర్ అసర్షన్ కి సంబంధం లేదు. సో ఇయర్ ఇండివిజువల్లీ అసర్షన్ ఈజ్ రైట్ అండ్ రీజనింగ్ ఈజ్ ఆల్సో బి రైట్. బట్ సో రీజన్ వచ్చేసి అసర్షన్ కి ఇంటర్ రిలేటెడ్ కాదు కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ లో వచ్చేసింది అంటే సో ఇయర్ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ 1-1-3 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే 1-1-3 క్వశ్చన్ వచ్చేసింది అంటే ఆర్టికల్ 263 కంటెంప్లేట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ టు ఎఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద స్టేట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. ఇక్కడ ఏమో మాట్లాడుతుందంటే ఆర్టికల్ 263 వచ్చేసి రాష్ట్రాల మధ్య మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్తుంది, రైట్. సో ఇది ఆర్టికల్ 263 చెప్తుంది, ఇది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో రాజ్మన్నార్ కమిటీ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో ఇది కూడా కరెక్టే. బట్ సో ఇయర్ అసర్షన్ కరెక్టే, రీజను కరెక్టే. బట్ ఈ రీజన్ వచ్చేసి అసర్షన్కి వచ్చేసి సో నాట్ ఇంటర్ రిలేటెడ్. సో కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే బోత్ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ 1-1-4 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 1-1-4 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి కరెక్ట్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ బై ద ప్రెసిడెంట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే so yeah, the president can modify constitutional distribution of finance between center and state. yes మనకి ఎప్పుడైతే రాష్ట్రపతి జాతీయ ఎమర్జెన్సీని విధిస్తుందో అప్పుడు వచ్చేసి ఏంటంటే కేంద్రం రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధమైన ఆర్థిక పంపిణీని రాష్ట్రపతి ఏం చేయొచ్చు, సవరించవచ్చు. సో ఇయర్ ఆప్షన్ 1 ఏ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇది దేని ప్రకారం జరుగుతుంది అంటే ఆర్టికల్ 354 ప్రకారం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ బి చెక్ చేస్తే ద సెంటర్ బికమ్స్ ఎంటైటిల్ టు గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ టు ద స్టేట్ ఆన్ ఎనీ మ్యాటర్. ఎస్ ఇప్పుడు ఏదైనా విషయం పైన రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంది అంటే ఉంది. ఇది దేని ప్రకారం వస్తుంది అంటే ఆర్టికల్ 353 ప్రకారం వస్తుంది అన్నట్టు. ఆర్టికల్ 353 ప్రకారం వస్తుంది. సో ఇయర్ ఆప్షన్ బి కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ద ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్ అంటే నో, అన్ని ఫండమెంటల్ రైట్స్ ని సస్పెండ్ చేయడానికి లేదు. సో ఇయర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే అన్ని ఫండమెంటల్ రైట్స్ రద్దు అవుతాయి బట్ ఆర్టికల్ 20 రైట్, సెకండ్ వన్ ఆర్టికల్ 21 వీటిని మాత్రం సస్పెండ్ చేయలేము. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి ఏంటంటే రాంగ్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఓన్లీ ఏ బి రైట్ చేయబట్టి సో ఇయర్ 114 క్వశ్చన్ వచ్చేసిందంటే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ 115 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే 115 వచ్చేసిందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇయర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ సోషల్ యాక్షన్
లిటిగేషన్. ఎస్, కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ జుడిషియల్ రిస్ట్రెయింట్. కాదు, ఇది వచ్చేసి ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చేసి ఏంటంటే జుడిషియల్ యాక్టివిజం. సో ఇయర్ ఆప్షన్ బి వచ్చేసి రాంగ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంది, సో ఇయర్ అదే విధంగా వచ్చేసి జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ అండ్ జస్టిస్ పిఎన్ భగవతి వర్ పాయింట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎస్, సో ఇయర్ ఆప్షన్ సి కరెక్టెడ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ మరియు పిఎన్ భగవతి వచ్చేసి ఏంటంటే ఈ పిఏఎల్కి కాన్సెప్ట్ అనేది భావనకు వీళ్ళు మార్గదర్శకులు అన్నట్టు. కాబట్టి ఆప్షన్ ఏ ఆప్షన్ సి వచ్చేసి రైట్. సో మనకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే 115 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి